హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి వచ్చేసి పచ్చి బఠానీలు అండి. పచ్చి బఠానీ టమాటా కర్రీ చేస్తున్నాను. ఒక 3 టమాటాలు కోసానండి, మిక్సీ పడుతుంది అనమాట. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు కోసాను, 2 పచ్చిమిరపాయలు కోసాను. ఇవేమో పచ్చి బఠానీలు ఉడకబెట్టేసానండి ముందే. ఒక 10 నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది. చూసారా, ఇలా అంటే వెళ్ళిపోతుంది అనమాట. ఇవి మిక్సీ బట్టి వేస్తున్నాను అనమాట టమాటా కూర. ఇప్పుడేమో స్టవ్ మీద ఒక కంచుడు పెట్టుకొని దానిలో ఒక 2 స్పూన్ల నూనె వేసాను అనమాట. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక ఒకటి యాలక్కాయ, 2 లవంగాలు, కొంచెం చెక్క, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా ఎగిపోయాక పచ్చిమిరపకాయలు. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక 1/2 స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోవాలి. చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒక 1/2 స్పూను పసుపు, మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా మంచిగా నూనెలో ఉడికించుకోవాలి, నూనె పైకి వచ్చేలాగా. ఇలా కొంచెం టమాటా దగ్గర పడ్డాక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు ఒక 1/2 స్పూన్ వేస్తున్నా. ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. అలాగే 1 స్పూను కారం మంచిగా ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీ మంచిగా ఇందులో కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉంటే టమాటా పచ్చి బఠానీ కర్రీ రెడీ అవుతుంది. కొంచెం గ్రేవీ కోసం నేను 1 గ్లాసు నీళ్లు పోస్తున్నా, ఒక చిన్న టీ గ్లాస్ అంతా. మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు ఉంటే ఉడికిపోతుంది. మంచిగా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. కూర ఇంకో 2 నిమిషాలు పడుతుంది కదా. ఈ లోపల చపాతీ కాల్ చేస్తున్నా అండి. ఈరోజు టిఫిన్ లోకి చపాతీ ఇంకా పచ్చి బఠానీ టమాటా కర్రీ అనమాట. అయిపోయింది, చపాతీ కాల్ చేశాను. కూర చూద్దాం. మూతేసి ఒక 5 నిమిషాలు అయిందండి. చూసారా, నూనె పైకి వచ్చేసింది కదా. అయిపోయిందండి కూర. చపాతీలు వేసుకొని చూపిస్తానే. స్టవ్ ఆపేస్తున్నా. 3 చపాతీ వేసుకున్నా అండి. కూర వేసుకుందామే, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇవాళకి నా వీడియో ఇంతేనండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదండి, అందుకే వేయలేదనమాట. చపాతీలోకి కాంబినేషన్ అనమాట. పచ్చి బఠానీ టమాటా కర్రీ, వేడిగా చపాతీ ఇంకా టమాటా కర్రీ. నేను టిఫిన్ చేస్తున్నా, మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. సూపర్గా ఉందండి, బాగుంది.